హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. ఈరోజు అయితే మా ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాం అనమాట. సో సిరి ఒకటే ఉంటే సరిపోదు కదా, అందుకని బాగా కూడా ఉన్నాడు. ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో, కానీ మేమైతే ఇప్పుడు చెప్తున్నాం అనమాట. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే కదా మనం ఏమైనా చెప్తే బాగుంటుంది అని చెప్పి థాట్ అనమాట. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నా పేరు వచ్చేసి శిరీష అనమాట. అందరూ సిరి సిరి అంటారు, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. సో బావ పేరు ఆల్రెడీ మీకు తెలుసు కదా, కృష్ణ. షార్ట్కట్లో క్రిష్. ఓకే, నేను పెట్టుకున్న పేరు అది. ఓకేనా. ఇంకా నా గురించి అయితే మేము 3 మెంబర్స్ అనమాట. సో నేను ఒక్కదాన్ని, మా అన్నలు ఇద్దరు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరికీ తలా 2 పిల్లలు అయితే ఉన్నారు. అందరూ మగ పిల్లలే, ఆడపిల్లలు ఒక్కరు కూడా లేరు. సో తిని సైడ్ కూడా సేమ్ అంతే. కాకపోతే వీళ్ళ చెల్లికి ఒక పాప ఉంది. ఇంకా వీడియో ఏంటి అంటే నా ఎడ్యుకేషన్ గురించి, అలాగే 1 to 10th వరకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్. 10th వరకు బాగానే జరిగింది. సో అంతా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే. 10th అయితే మార్క్స్ వచ్చేసి 8.5 వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంటర్ కదా, ఇంటర్ అయితే కాలేజ్ బేస్. సో నేనైతే శ్రీ చైతన్య వెళ్ళాను, కానీ అక్కడ ఉండలేక కొన్ని రోజులు అయితే ఉండి రచ్చ అయితే చేశాను అనమాట. ఆ తర్వాత ఒక నెలకి మా అన్నలు తీసుకొచ్చిన తర్వాత అయిపోయింది అనుకున్నా ఇంకా లైఫ్. కానీ మళ్ళీ లాస్ట్లో ఇంకా సంవత్సరం ఎండింగ్లో అయితే అక్టోబర్ అయిపోయింది. అప్పుడైతే మళ్ళీ వెళ్ళి మాకు తర్వాత ఫస్ట్ ఎంపీసీ తీసుకున్నా. ఎంపీసీ తీసుకొని కొన్ని రోజులు చూసాను అనమాట. సో మ్యాథ్స్ కొంచెం వీక్ నేను, ఇంకా ఏ సబ్జెక్ట్ అర్థం కావట్లా, మధ్యలో వెళ్ళా కదా. ఇంకెందుకు పాస్ అవ్వడం కంటే ఫెయిల్ అవ్వడం కంటే పాస్ అవ్వడం బెటర్ కదా, అట్లా అని చెప్పి ఎవరికి చెప్పకుండా ఆర్ట్స్ అయితే తీసేసుకున్నా. ఇంట్లో అన్న కూడా అరిచాడు, కానీ ఇంకా చేసేది ఏం లేదు కదా. ఫెయిల్ అవ్వడం కంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని మంచిగా మార్క్స్ తెచ్చుకోవడం మంచిది అనిపించింది. సో ఆర్ట్స్కి అయితే వెళ్ళిపోయాను. నాకు అకౌంట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని అట్లా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ కూడా కొంచెం అంటే ఉంటారు కదా లెక్చరర్స్, ఇప్పుడు వచ్చి ఏం చదువుతారు అని చెప్పి ఒకసారి అయితే అన్నారనమాట. దాన్ని పట్టేసి నేను ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకున్నా, కాలేజ్ ఫస్ట్ వచ్చాను అనమాట. ఇంకా ఫస్ట్ ఇయర్ తర్వాత ఇదిగో ఈ మహానుభావుడైతే లైఫ్లో మిడిల్లో వచ్చాడనమాట. చూడంగానే అంటే మా పెళ్లి చూపులు కూడా భలే డిఫరెంట్గా జరిగాయి. ఎలా జరిగాయి చెప్పు? ఏదో అనుకోకుండా జరిగిపోయాయి. అలా పెళ్లి చూపులు అనేది ఈ అమ్మాయికి అసలు తెలియదు, కానీ ఏదో సడన్గా వెళ్ళాను, చూశాను, ఓకే చేశాను. ఎలా వచ్చాయి తెలుసా? అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనమాట. సండే అనుకుంటా. అంటే మా నాన్నకి అప్పుడు గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఉంటే బేరగాళ్ళు అంటారు కదా. సో బేరం ఆడడానికి ఎవరో వస్తున్నారని చెప్పి మా నాన్న చెప్పాడు అనమాట. డైరెక్ట్గా మా నాన్న తను వస్తున్నాడు చూడటానికి అని కూడా నాకు చెప్పలేదు. సో నేను ఇంకా నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటాం అలాగే ఉన్నాను. వచ్చిన తర్వాత నేను డోర్ వేసేస్తున్నాను అనమాట. అంటే లోపల ఎవరున్నారనేది వీళ్ళకి తెలీదు. లోపల అప్పుడే మాకు కొత్తగా ఇల్లు కట్టేస్తున్నారు. మొత్తం డోర్లన్నీ లాక్ చేసి నేను లోపల ఉన్నాను, టీవీ పెట్టుకొని చూసి నాకేం వినిపించలేదు అనమాట. వచ్చారు 2-3 సార్లు డోర్ అలా కొట్టారంట, నాకేం వినిపించలేదు. కానీ ఎందుకో సౌండ్ వచ్చినట్టు అనిపించింది. వీళ్ళైతే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇంక వచ్చి డోర్ తీసాను అనమాట. వచ్చి ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇతన్ని తీసుకొచ్చాడనమాట. ఇంకప్పుడు తన ద్వారా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయింది. అది కూడా చాలా షాకింగ్. ఒక్క నెలలోనే అన్నీ జరిగిపోయాయి అనమాట. మ్యారేజ్ అంతాను కళ్యాణం వచ్చి నాగదంటారు కదా, అలా జరిగిపోయింది. అలా అయిపోయింది పరిస్థితి. ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా టైం వచ్చేసింది. సో మ్యారేజ్ అయిపోయింది. మా మ్యారేజ్ అప్పుడైతే చాలామంది నన్ను అడిగారు, ఎందుకు అంటే ఆర్మీ వాళ్ళని ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పి చాలామంది అడిగారు. కానీ ఇక్కడ రాస్తే ఎవరేం చేయలేదు కదా. సో తిని మంచోడు, అందుకే క్లియర్ అయిపోయింది. సో తినప్పుడు జమ్ములో ఉన్నాడు. నేను మా సార్ అంటే మా మ్యారేజ్ సర్టిఫికేట్ కాలేదనమాట. అప్పటికే చాలామంది అంటూ ఉండేవాళ్ళు, ఇంకా తీసుకెళ్ళలేదు, ఎప్పుడు అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి. సో మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. సో మా చుట్టాల్లోనే అనేవాళ్ళు అనమాట. అలా అని చెప్పి చాలా బాధ అనిపించేది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. సో అదైతే వదిలేసాం అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే ఎప్పుడు తీసుకెళ్తాడు అని చెప్పి నా మొహాన్ని అడిగేవాళ్ళు అనమాట. నాకేమనిపించేది అంటే వీళ్ళకేంటి అంత దురదగా ఉంది అనిపించేది.
ఇంకా అంటే కామన్ కదా, అడుగుతూ ఉంటారు. ఇంక నేనైతే కొంచెం అంటే ముందు చెప్పేదాన్ని, వెనక్కి వెళ్ళి బాధపడేదాన్ని అనమాట. అలా కొన్ని 3 సంవత్సరాలు అయితే అలానే గడిచిందనమాట. మా 2 పిల్లలు పుట్టి అయిపోయింది. ఇంకా నా ఎడ్యుకేషన్కి వస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ చెప్పాను కదా, శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యి వచ్చేసానని. అక్టోబర్ లాస్ట్ అలా అయితే జాయిన్ అయ్యాను. సిఈసి తీసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడు నోట్స్ అన్నీ 1 మంత్లో కంప్లీట్ చేసేసి అన్న సార్ చేతే మళ్ళీ టాపర్ అనిపించుకున్నాను అనమాట. అలా జరిగింది. సో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను, టాపర్ అని పేరు వచ్చింది. అంటే 1 మంత్లోనే ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. నోట్స్ అంతా కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టడం, ఎమ్మటే అంత కాలేజ్ మొత్తం తెలిసిపోయింది ఈ అమ్మాయి టాపర్, ఆర్ట్స్కి ఈ అమ్మాయి టాపర్ అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఆ సార్ కూడా చాలాసార్లు బతిలాడు అనమాట. నేను ఆయన అన్న మాట ప్రకారమే ఫస్ట్ ఇచ్చాను. ఇంకా ఆయనకి ఉంటుంది కదా, సో నేను ఇలా అన్నాను, అమ్మాయి ఫీల్ అయింది అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఇంకా తర్వాత సారీ కూడా చెప్పాడనమాట. కానీ ఆయన అన్నాడు కాబట్టి ఆ రోజు నేను చదివాను, ఫస్ట్ వచ్చాను. ఇంకా అదైతే ఎడ్యుకేషన్ గురించి. ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే దీని ఆపమని నాకేం చెప్పలేదు. నేను ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను. ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుదామని చెప్పి వెళ్ళాను, అన్ని సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజులు జరిగిందనమాట. ఇంకా ఒకసారి వీళ్ళ మమ్మీ అనింది, ఏంటి ఆడపిల్లలు చదివి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి. సో దాన్ని మాత్రం మనసులో బాగా నాటిపోయింది. ఇంక అందుకని ఆపేసా అనమాట. తిను మాత్రం చదువుకో అన్నాడు, కానీ వదిలేసా. ఇంకా అలా జరిగింది ఎడ్యుకేషన్ అయితే. సో కొంతమందికి నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా అంటారు, వాళ్ళకి అలా అనిపించిందేమో, మనమైతే అవన్నీ పట్టించుకోకూడదు. అది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను నా ఎడ్యుకేషన్ గురించి, అదన్నమాట. సో ఇంకా ఇంకేముంది, ఆ తర్వాత వచ్చేసి జమ్మూలో ఫ్యామిలీ పెట్టేసాము. అప్పటి నుంచి అంతా హ్యాపీ, నో టెన్షన్. జమ్మూ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఏంటంటే ఒడిదుడుకులు ఉన్నాయన్నమాట. అంటే నాకు లాంగ్వేజ్ రాదు. ఒక 6 మంత్స్ అయితే బాగా సఫర్ అయ్యాను అనమాట. తనకి అంటే జాబు, తను వెళ్ళిపోతాడు, తర్వాత నేను కదా ఇంట్లో ఉండేది 2 పిల్లలతో. ఇంకా నేను బాగా సఫర్ అయ్యాను అనమాట. అక్కడ ఏంటంటే చలి అన్నీ ఎక్కువే, ఎండలో ఎక్కువే, చలి ఎక్కువే. ఇంకా అలాగే లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది, మామూలే కదా. ఇంట్లో నేర్పించు అంటే బయటికి వెళ్ళు, వాళ్ళు ఏమన్నా మాట్లాడితే నీకు అర్థమవుతుంది అని చెప్తారు. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే మనం ఏం తెలియదు కదా. సో కొన్ని వర్డ్స్ అయితే వాళ్ళు అంటూ ఉంటే నేను విని ఇంట్లో అడిగేదాన్ని అనమాట. ఇంకా అలా కొంచెం ఒక 6 నెలల తర్వాత కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఇప్పుడైతే నాకంటే బాగా మాట్లాడుతుంది. అంతేం లేదండి, నార్మల్గానే వస్తుంది. అంటే మనం ఆంధ్ర నుంచి బయటకు వచ్చామంటే మనం ఒక్క ముక్క పనికిరాము లాంగ్వేజ్ రాకపోతే. సో ఇది అందరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే హిందీ కన్ఫామ్ మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ అలాంటివన్నీ అంటే తర్వాత, ఫస్ట్ అయితే హిందీ రావాలి, మనం ఎక్కడైనా తిరగచ్చు అనమాట. సో అలా అయితే జరిగిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో మనకి సపోర్టింగ్గా ఎవరు ఉంటారు? హస్బెండ్ ఉంటాడు పెళ్ళైన తర్వాత. పెళ్ళి కాకముందు ఫ్యామిలీ ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళేమి మనకి ఇలా ఉండాలి అలా ఉండాలని మనకేం చెప్పరు. సో తినే ఎలా చెప్తే అలా చేస్తాను అనమాట. యూట్యూబ్లో కూడా నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివి కూడా వచ్చినాయి. యూట్యూబ్ గురించి కూడా చెప్పేస్తా. ఇంకా ఎందుకు అదొకటి మిగిల్చడం. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాం కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట. వీళ్ళకి ఎందుకు, జాబ్ ఉంది కదా, ఆ తర్వాత ఏం అవసరమా డ్యాన్స్. నాకు తెలిసి అడుగుతాను, అమ్మాయి ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా? ఏం అవసరం లేదు కదా, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. అమ్మాయి అయిన తర్వాత ఒక్క ఇంట్లోనే ఉండాలి, పిల్లిలా ఉండాలని ఏం లేదు. ఓకే, అమ్మాయిలు ఎవరైనా సరే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ సత్తా ఏంటో మీరు చూపించాలి. ఓకేనా, నేను అది ఫేస్ చేస్తున్నాను. సో అది మా ఆయన ఉన్నాడు, ఏమన్నా జరిగితే చూసుకోవడానికి మా ఆయన ఉన్నాడు అనమాట. దానికి మెచ్చుకోవచ్చు. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేసాము. కానీ ఇంకా పైన ఎవరైనా ఏమైనా అన్నా కానీ అయితే పట్టించుకోము. అదొకటి.
ఇంకోటి ఏంటి అంటే కొంచెం సపోర్టింగ్గా ఎవరు ఉండాలి, మనకి హస్బెండే ఉండాలి. అలా లేదు అంటే మనం ఏం చేసినా అది సక్సెస్ అనేది అవ్వలేమన్నమాట. సో ఇది మన యూట్యూబ్ ఛానల్లో మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా కొంచెం మంది సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. బ్యాడ్ కామెంట్స్ అనేది చాలా తక్కువ మన ఛానల్లో. సో కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను. సో నేను మ్యారీడ్, ఓకేనా, నాకు 2 పిల్లలు ఉన్నారు. పెట్టేటప్పుడు అటువంటివన్నీ ఉంటాయన్నమాట. సో మీరు మీ ప్రేమ అనేది కావాలి, అది ఓకే, కానీ అది ఎలా పెట్టాలి, సిస్టర్ అని పెట్టాలి కదా. అలా పెడితే ఓకే, నేను అది రిసీవ్ చేసుకుంటా. బ్యాడ్గా అంటే ఐ లవ్ యూ అని వదిలేయడం అలా అయితే పెట్టద్దు. సో ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగోదు, అదొకటైతే గుర్తుంచుకోండి. సో మన ఛానల్లో ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారనుకుంటున్నా. ఇంతటితో ఎండ్ చేస్తాం, ఓకేనా. బై బై, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, బై బై.